finished. దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని చుట్టూ మరి ఒకసారి రోజు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఎన్నుకున్నాము. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి సర్వీస్ పెట్టలేదు, ఎందుకంటే వాతావరణం మారిపోయింది కాబట్టి, ఎండ తగ్గింది కాబట్టి. చాలా సంతోషం, దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. గత వారం మేము మరి కుటుంబంతో కలిసి, నేను పాస్టమ్ గారు షైన్ రైని కలిసి కారేసుకొని మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మాకు తెలిసిన వాళ్ళని విజిట్ చేశాము. నిన్న రాత్రి మేము తిరిగి గుంటూరు వచ్చాము. కాబట్టి దేవుడు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెచ్చారు. ఈరోజు రాత్రి మరలా నేను గోవా వెళుతూ ఉన్నాను మీటింగ్స్ కోసమై. తిరిగి 31st నైట్ వస్తాను, 1వ తారీఖు వస్తాను. కాబట్టి మరి వీటి నిమిత్తమై ప్రార్థన చేయండి, దేవుని సహాయం కోరుదాం. కాబట్టి మరి ఇంతవరకు నేను మిషన్స్కి వెళ్ళాం గత కాలం అంతా కూడా. కాబట్టి మరి కుటుంబంతో కొంత సమయం గడపాలని చెప్పేసి ఈ సమ్మర్లో వాళ్ళతో ఎటు వెళ్ళలేదు కాబట్టి హైదరాబాద్ వెళ్ళాం. మరి భార్య పిల్లలతో కలిసి మరలా ఇప్పుడు మినిస్ట్రీ ఉద్దేశంతో వెళుతూ ఉన్నాను. రాబోతున్న రోజులు ఇంకా మరి ఎక్కువ మినిస్ట్రీ యాత్రలో ఉంటాయి పరిచర్యకు. మరి ప్రార్థన చేయండి, దేవుని యొక్క సహాయం కోరండి. మరి దేవుని మనసు కలిగిన వారు సంతోషంగా దీన్ని అంగీకరించి సంతోషంగా ప్రార్థన సహాయ సహకారాలు అందిస్తారు. చాలా సంతోషం. మరి మేము షైని మహిమ పుట్టినరోజు జరుపుకోలేదు, కానీ ఆ రోజంతా తిరుగుతూ ఉన్నాము. చివరికి మహిమను అడిగాను, అమ్మ కేక్ కటింగ్ చేద్దామా అని కూడా. నాకేం వద్దులే డాడీ అంది. కాబట్టి ఆమె పుట్టినరోజు జరుపుకోలే. ఏదో ఆ రోజు మేమంతా తిరిగి చివరి కేఎఫ్సీకి వెళ్ళి మధ్యాహ్నం పూట కేఎఫ్సీలో చికెన్ తిన్నామంతే. కనీసం నా పుట్టినరోజు నా చికెన్ బిర్యానీ కూడా పెట్టలేదు డాడీ అని అడిగింది. ఆ మరుసటి రోజు అడిగి అప్పటికి సరే ఏం కావాలమ్మా వెళ్దామమ్మా అన్న కూడా పర్లేదులే డాడీ, ఏమొద్దులే, నేనేం బాధపడలే, సంతోషంగా చెప్పింది. ఈరోజు కూడా అడిగాను, ఒకవేళ కేక్ కటింగ్ చేద్దామమ్మా అంటే వద్దులే డాడీ, ఇంకెందుకు అయిపోయిందిగా, ఇబ్బంది లేదు నాకు అని. కాబట్టి దేవుడు మరి మహిమను షైన్ని వారి చదువులను దీవించునుగాక. అలాగే మన పిల్లలందరి చదువులు రాబోతున్న మరి స్కూల్ తెరవబోతున్నారు, వారికి కావాల్సిన అవసరాలు దేవుడు తీర్చి దీవించునుగాక. చక్కగా ఫ్యామిలీతో మరి సంతోషంగా గడిపాము. కాబట్టి అటువంటి రోజులు ప్రతి ఒక్కరూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇట్లాగా కొంతకాలము మరి పని నుంచి విరామం తీసుకుని వెళ్ళి చక్కగా భార్య పిల్లలతో గడపాలి. అది చాలా మంచిది, ఉత్తమమైనది. వాళ్ళతో ఎక్కువ సమయం గడిపితే మనకు తెలుస్తుంది వారి యొక్క స్థితిగతుల గురించి. చాలా సంతోషం. మరి ఇంకా మీరు కూడా మీ భార్య పిల్లలతోటి ఇలాగ సమ్మర్ వచ్చినప్పుడు చక్కగా కొంత సమయాన్ని వెచ్చించి గడపండి. మరి ఈరోజు రాత్రి గోవా వెళుతూ ఉన్నాను మీటింగ్స్కి. తిరిగి 1వ తారీఖు వస్తాను. ప్రార్థన చేయండి. ఆ 1వ తారీఖు తర్వాత మళ్ళీ 5-6 వరకు అందుబాటులో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ వేరే క్యాంప్స్ ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేయండి. మరి మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. అనేకులు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. మేము విజయవాడ హైదరాబాద్ వెళ్ళడానికి ఒకళ్ళు మాకు ఆయిల్కి డబ్బులు ఇచ్చారు, రావడానికి కూడా వేరే ఒకళ్ళు మాకు డబ్బులు పంపారు. చాలా సంతోషం. కాబట్టి మా దగ్గర డబ్బులని మేము పోలేదు, కానీ ఆ 2 సహోదరుడు మాకు ఆయిల్కి ఇచ్చారు డబ్బులు. వాస్తవానికి ఇక ఉండటం అంటే ఎవరో ఒక చుట్టాలకి వెళ్తాం కాబట్టి వాళ్ళే చక్కగా మంచి భోజనాలు మాకు ఆతిథ్యం ఇచ్చారు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు, ఇంకా ఉండమని అడిగారు. కానీ మాకు సమయం లేక మరి ఈసారి తప్పకుండా వస్తాము, అప్పుడు ఎక్కువ సమయం గడుపుతామని చెప్పాం. సరే, మరి దేవుని యొక్క సందేశం మనం చూద్దాం. ఈరోజు దేవుని సందేశం మనం చూద్దాం. ప్రపంచములో, దేశములో, రాష్ట్రములో ప్రతి ఒక్కరూ ఎదుర్కొన్న సమస్య ఏదైనా ఉన్నది అంటే మనిషిలో భయం. కాబట్టి ఈ భయం ఎలా వస్తుంది అంటే
అపవాది పెడుతూ ఉంటాడు. అపవాది పనే మనుష్యులను భయపెట్టడం, మనుష్యులు వారి హృదయాల్లో భయపెట్టడం, చదువుకునేవారు వారి జీవితాల్లో, ఎగ్జామ్ రాసిన వారి జీవితాల్లో, వివాహం కోసం ఎదురు చూసే వారి జీవితాల్లో, ఫలితాల కోసం ఎదురు చూసే వారి జీవితాల్లో, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఒంటరి జీవితంలో కావచ్చు, అపవాది చేసే పని ఏమిటంటే హీ ఆల్వేస్ మేక్స్ యూ అఫ్రైడ్. సిచ్యువేషన్స్, ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్, every area of every part of our life, the devil work is to make you afraid that you may go far away from God. అపవాది ఆలోచనలు ఏంటంటే మనల్ని భయపెట్టి దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని పరిశుద్ధతకు దూరం చేయటమే. జత గమనించండి, మనం చూస్తున్నాం కయ్యను హేబెలు కథలో దేవుడు వచ్చి అంటూ ఉన్నాడు, ఏమయ్యా కయ్యను, ఎందుకు నీ ముఖం ముడుచుకుపోయింది, ఎందుకు నీ ముఖం చిన్నపుచ్చుకున్నా, ఎందుకు నీ ముఖం దిగులుగా పెట్టుకున్నా, ఎందుకు నీ ముఖం బాధగా ఉంది అంటూ ఉన్నాడు. ఆయన అంటాడు, కయ్యను నేనేమన్నా కావాలండి మా ఊడికే, నేను కావలవాడినా అంటున్నాడు. జత గమనించండి, నువ్వు సత్క్రియ చేస్తే, నీ ప్రవర్తన బాగుంటే, నీ బుద్ధి బాగుంటే, నీ గుణం బాగుంటే, నీ జీవితం బాగుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హేబెలు శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నాడు, శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇచ్చాడు. కయ్యూను తన జీవితము, తన జీవన విధానము శ్రేష్టమైనదిగా లేదు. అంటే దేవుడు కోరుకుంది ఏంటంటే బలి కోరాడు, అక్కడ గొర్రెపిల్ల బలి కోరాడు. కానీ కయ్యూను చేస్తాడు ఇక్కడంటే కూరగాయలు ఇస్తూ ఉన్నాడు. చాలామంది సందర్భాల్లో సేవకులు చెప్తూ ఉంటారు, కయ్యూను కులిపోయిన టమాటాలకు ఇచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించలేదు అంటాడు. కులిపోయిన టమాటాకాయలు కాదు, ఇక్కడ కులిపోయిన కూరగాయలు కాదు. నువ్వు పాపములు క్షమించబడాలి అంటే ఆనాటి ప్రకారం చూస్తే రక్తము చిందించబడాలి, గొర్రెపిల్ల రక్తము చిందించబడాలి, తద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. అదే చేశాడు హేబెల్. కయ్యూను కూరగాయలు ఇచ్చాడు, అంగీకరించలేదు, తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు, అనగా తనలో అపవాది ప్రవేశించాడు. అపవాది ఏం చేస్తాడంటే అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీ తమ్ముడు బలిని అంగీకరించాడు, నీ బలిని అంగీకరించలే, నువ్వు సరైన బలి ఇవ్వలేదు దేవునికి, నువ్వు కూరగాయలు మంచి ఇచ్చి నువ్వు బాగు చేసిన కూడా దేవుడిని అంగీకరించట్లేదు, నీ తమ్ముడిని అంగీకరిస్తున్నాడులే. తనలో పెట్టేసేసాడు భయాన్ని. ఆ భయములో వెళ్ళిపోయి తమ్ముడిని చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు. జత గమనించండి, మనం అనుకుంటూ ఉంటాం సమస్యలకు పరిష్కారం చంపడమే, చావటమే అని. కానీ కాదు. దేవుడు అక్కడ అడుగుతూ ఉన్నాడు, కయ్యంతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ తమ్ముడు రక్తము భూమిలో నుంచి నాకు మొరపెడుతుంది. ఎవరు తప్పించుకోలేరు. కయ్యను తప్పించుకున్నాడా? కయ్యను దేశదిమ్మరైపోయాడు. కాబట్టి అపవాది ఏం చేస్తాడు అంటే నిన్ను భయపెడుతూ ఉంటాడు. హీ విల్ టేక్ యూ ఇన్ టు ద ఇన్సెక్యూరిటీ కదా, ఇన్సెక్యూరిటీ, భద్రత లేని స్థితిలో తీసుకెళ్ళిపోతాడు. నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వారును, నేను ఒంటరి దానను, మేము ఒంటరి వారము. గమనించండి, దగ్గర నేను 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒంటరిగా దేవుని కోసము దేశం అంతా తిరుగుతూ ఉన్నాను, పెట్రోల మధ్య ఉంటున్నాను. నేను ఏ రోజు ఒంటరి వాడినని ఎప్పుడు కూడా నోటి మాట రాలేదు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎప్పుడు మనము ఒంటరివారం కాం. అపవాది ఏం చేస్తాడంటే ఇదే పెడతాడు, మేము ఒంటరిలో మాకెవరేం చేయలేదు, మాకేం పెట్టలేదు, మేమేం లేము, మాకెవరేం కారు. ఒంటరి స్థితిలోకి తీసుకువెళ్ళేదే అపవాది. మీ కుటుంబాలు ఇంకా మీరు ఒంటరిగా ఉంటున్నారా? సాతాను మాట మీరు వింటున్నారని అర్థం. ఒంటరిగా ఉండకూడదు. ఒంటరితనం ఎప్పటికైనా నిన్ను ఒంటరి జీవితం, సపరేట్. ఆదికాండములో ఆదాము అవ్వల దగ్గర దేవుడు అన్నాడు, పురుషుడు తన భార్యను విడిచి, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనునని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే వేరే కుంపటి పెట్టమని కాదు. అక్కడ అప్పటి వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాడు, ఇప్పటి నుంచి భార్య తన పనులు చూసుకుంటుందని. కాబట్టి అపవాది యొక్క ఉద్దేశమే అదే.
యేసు ప్రభు అన్నాడు, మిమ్మును అనాథులనుగా విడువను. హల్లెలూయా. ఐ విల్ నాట్ లివ్ యు ఆర్ఫన్స్. ఆర్ఫన్ మెంటాలిటీ, అనాథ ఆలోచన వేరుగా ఉంటుంది. ప్రతి దానికోసం పోరాడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏమండి, అపవాది యొక్క స్థితిని మనం చూస్తూ ఉన్నాం. హీ ఆల్వేస్ మేక్స్ యూ అఫ్రేడ్ ఆఫ్ హిమ్. అన్ని పరిస్థితుల్లో అపవాది పనే నిన్ను భయపెట్టడం. మన హృదయాల్లో మనం బయట చెప్పుకోవచ్చు. మన హృదయాల్లో ఆందోళన, మన మనసులో భయం, ఏం జరుగుతుందో ఏమవుతుందన్న భయం. బైబుల్లో చూస్తే కొంతమంది హీరోలు ఉన్నారు. దేర్ ఆర్ హీరోస్ ఇన్ ద బైబుల్, స్టిల్ దే అఫ్రైడ్ ఆఫ్ ద థింగ్స్, ద సిచ్యువేషన్స్. బైబుల్లో కొంతమంది మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఏలియా ప్రవక్తను చూస్తే కర్మేలు పర్వతమై బాల ప్రవక్తలను ఓడించి అందరిని హతమార్చి, ఏమండి, ఏలియా పర్వత శిఖర అనుభవాన్ని కలిగి ఆకాశం నుంచి అగ్ని దిగువచ్చి ఆ అగ్ని, ఏమండి, ఆ యొక్క దహన బలిని కాల్చివేయటం, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాహాటముగా దేవుని ప్రభువుని అంగీకరించడం చూశాడు. అబద్ధ ప్రవక్తలు, తప్పుడు ప్రవక్తలందరూ కూడా చంపటం చూశాడు. అందరిని వధించేసేసాడు. గొప్ప శక్తిశాలుడిగా మిగిలిపోయాడు. అయితే ఏం జరుగుతుందంటే, ఈ విషయాన్ని ఆహాబు యెజెబెలుకు చెప్పాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. దీన్ని 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆహాబు యెజెబెలుకు చెప్పాడు, ఇది చేసిందంతా ఎవరనుకుంటున్నావు? ఏలియా చేశాడు అని ఆమె చెప్పగానే ఆమన్నది కదా, రేపు ఈ సమయానికి నిన్ను కూడా వారిలో ఒకడిగా చేయకపోతే, నేను యెజెబెల్నే కాను. అక్కడ ఆమంటది, ఇంగ్లీష్లో అంటది, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనంలో, 1 Kings chapter 19 verse 2, then Jezebel sent a messenger to Elijah saying, so let the gods do and more also, if I make not your life as the life one of them by this time tomorrow. మాట్లాడుతుంది. ఏం చెప్పాడంటే, రేపు ఈ సమయానికి నేను ఈ జీవితాన్ని వారిలో చేసుకోకపోతే దేవుడు కదా, ఎవరు? ఆ దేవుడు అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్ తెలుగు కదా. గమనించండి, అప్పటి వరకు ధైర్యశాలిగా ఉన్నాడు. అప్పటి వరకు 100 మందిని హతమార్చాడు. అటువంటి ఏలియా ఒక్కసారిగా ఈమె మాట వినగానే ఏమైపోయాడు? భయపడిపోయాడు. అపవాది చూడండి ఎంత ధైర్యశాలిగా నిన్ను అపవాది భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబం వైపు చూపిస్తూ ఉన్నాడు, నీ పరిస్థితుల వైపు చూపిస్తూ ఉన్నాడు, నీ చదువు వైపు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞాపక శక్తి లేదు, నాకు స్తోమత లేదు, నాకు సామర్థ్యం లేదు. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఇంతే, మార్పు రావు. గమనించండి, అపవాది ఏం చేస్తాడంటే భయపెడుతూ ఉంటాడు. అపవాది ఎప్పుడు మనలను భయపెట్టాలని చూస్తూ ఉంటాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారి బిడ్డల మీదే ప్రయాణం చేస్తుంటాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారి మీదే వీడెప్పుడు కూడా గురి పెడుతూ ఉంటాడు. అందుకే పేతురు పత్రికలో అన్నాడు, అపవాది గర్జించు సింహం వలె ఎవరు మిరుగుతున్నా అని తిరుగుచూ ఉన్నాడు. ప్రభువుని ఎరుగున వారి గురించి కాదు మాట్లాడేది, ప్రభువుని ఎరుగున వారి గురించి కాదు చెప్పేది. ప్రభువుని ఎరిగి రక్షణ పొంది మారు మనసు పొంది పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవిస్తూ ప్రభు యొక్క రక్షణలో, సంరక్షణలో, ప్రార్థనలో, విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్న వారి మీద. కొంతమంది ఉంటాం కదా, ఏమన్నా ఎన్నో సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని, ప్రార్థన చేయరు, బైబుల్ చదవరు, పాటలు నేర్చుకోరు, ఏం చేయరు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తాం మనము, నువ్వు అక్కడ ఆలు రాస్తావు కానీ పరీక్షలు పాస్ కాకపోతే ఎక్కడ ఉంటావు నువ్వు? 10 సంవత్సరాలైనా అక్కడే ఉంటావు. కొంతమంది సంఘంలో అంతే ఉంటారు, ప్రార్థన నేర్చుకోరు,
వాక్యం నేర్చుకోరు, పాటలు నేర్చుకోరు, ఏమి నేర్చుకోరు, అక్కడే ఉంటారు. మళ్ళీ అన్నింటిలో మాత్రము పై చేయి కావాలని కోరుకుంటాం. జత గమనించండి, అపవాది చేసేదే అది. అపవాదిని జయించాలి, అపవాది నుంచి బయటకు రావాలి, వాడి ఆలోచన నుంచి బయటికి రావాలి. దేవుని కోసం ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తుగా వచ్చాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి, ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవునికి ఇచ్చాడు. సిలువ మార్గము ద్వారా నీకు రక్షణ తెచ్చాడు. నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించాలి. ఈ భాగ్యము కోట్లు పెట్టిన ఎవరికి కూడా రాదు. ఎవరిని ధనవంతుని కథలో మనం చూస్తున్నాం, బీదవాడు లాజరు కథలో మనం చూస్తున్నాం. ధనవంతుని లోకంలో సుఖ సంతోషాలు అనుభవించాడు. ఓ పెద్ద బెంజ్ కార్లు తిరిగాడు, 2 కోట్లు 3 కోట్ల కారులో తిరిగాడు, చక్కగా విలాసవంతమైన జీవితం జీవించాడు. ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నారు, చాలా కలిగి ఉన్నాడు. చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. అరే దేవుడు పక్షపాత? దేవుడికి డబ్బున్న వారంటే పడదా? తప్పు కానే కాదు. డబ్బున్న వాళ్ళు దేవునికైనా డబ్బునే అధికంగా ఆరాధించారు, డబ్బునే ప్రేమించారు. డబ్బు మాకుంటే చాలు అనుకున్నారు. అందరు చూస్తూ ఉన్నారు భయంకరమైన పరిస్థితులు, మాట్లాడుకోని స్థితిగతులు అవి మనం చూస్తూ ఉన్నాం. గత వారం అంతా న్యూస్లో ఛానల్లో రేవు పార్టీ 50 లక్షల రూపాయలంట ఒక్కొక్క మనిషికి. భయంకరమైన పరిస్థితులు. మనుషులు డబ్బు ఎక్కువైపోయి మదం వచ్చేసేసి ఎటు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు. దేవుని పిల్లలారా, దేవునికి డబ్బున్న వాళ్ళంటే పడదు కాదండి, డబ్బున్న వారంటే పడని కాదండి. దేవుడికి ఎవరైనా ఒకటే. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టారు, అందరి కోసం రక్తం కార్చారు, అందరి కోసం చనిపోయారు. ఆయన నిజమైన దేవుడిని తెలుసుకొని నువ్వు వస్తే నీకు క్షేమం. నీకు ఆయన చేయి చాపుతాడు, తన రక్షణ ఇస్తాడు, తన కృపనిస్తాడు. ఏలియా జీవితంలో మనం చూస్తే గొప్ప హీరోలో ఉన్నాడు. 100 మంది బయలు ప్రవక్తలను చంపించేశాడు. చివరికి ఒక స్త్రీ అంటుంది, రేపు సాయంత్రం ఈరోజు ఈ సమయానికి నేను లేకుండా చేస్తాను అనగానే అపవాది భయం పెట్టేశాడు. ఆ భయంతో పరిగెడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. తన ప్రాణము కాపాడుకోవడానికి వెళుతూ ఉన్నాడు. బయర్షెబాకు వచ్చాడంట. 19వ అధ్యాయము 3వ వచనంలో తన దాసునితో చెప్పి, ఇక్కడ నువ్వు ఉండవయ్యా అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఒక దిన ప్రయాణం చేసి అడవిలోకి వెళ్ళిపోయి బదరి వృక్ష కింద కూర్చొని మరణాపేక్షతో దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. యెహోవా, నా పితల కన్నా నేను ఎక్కువవాడిని కాను, నేను గొప్పవాడిని కాను, ఇక చాలు నా జీవితము, నా ప్రాణము తీసుకో. ఏమన్నా ఆలోచన చేయండి. ప్రాణ భయముతో ఏలియా ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో భయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. when you see the afraid fear in your life, come to the cross, bow before the feet of Jesus. You will see the great thing, you will see the great miracle, you will see the great exchange. ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి వస్తావో, శిలువ దగ్గరికి వస్తావో, గొప్ప మార్పుని, గొప్ప శక్తిని నువ్వు పొందుదువు గాక. ఏం జరుగుతుంది తెలుసు? ఇక్కడ ఏలియా మరణాపేక్షతో వచ్చాడు. అయ్యో నన్ను రేపు చంపబోతున్నాడు. అప్పటికి ఒక దిన ప్రయాణం చేశాడంట, బైబిల్ చెప్తుంది. ఆమె చెప్పింది, రేపు ఈ సమయం నేను చంపేస్తాను ఏలియా అని చెప్పింది. ఏం చేశాడు? అక్కడి నుంచి ఆ రోజు పారిపోయి వచ్చాడు. మరుసటి రోజు మరలా ఒక దిన ప్రయాణం చేశాడంట. అయినా భయం పోట్ల. జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఏలియా ఇంతమందిని చంపించాడు కదా, ఇంకేం చేయాలి? ధైర్యంగా ఉండాలి. ఇంతమందిని చంపాడు దేవుడు, ఇంతమందిని నా చేతికిచ్చాడు దేవుడిని ధైర్యంగా ఉండవలసింది పోయి ఏలియా భయపడడం ప్రారంభించాడు. హి వాజ్ స్టార్టెడ్ టు అఫ్రైడ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో దేనికి భయపడకూడదు. తప్పు చేస్తేనే భయపడాలి, చేయకూడదు చేస్తేనే భయపడాలి. ఏమండి, చుట్టా బీడి సిగరెలు తాగితేనే భయపడాలా, తాగుబోతులం అయితేనే భయపడాలా. ఒరే నేను మంచోడిని కాదు, నా బ్రతుకు మార్చుకుంటా, ఇక చాలు నా జీవితం, ఇది ఈ పాపపు జీవితం చాలు, ఈ పాడు జీవితం చాలు, నా బ్రతుకును మార్చుకుంటా. నువ్వు నీ బ్రతుకును మార్చుకుని ప్రభు వైపు చూస్తే ప్రభుని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అపవాది మన జీవితంలో భయం పెడతాడు. నీ వల్ల కాదు, నువ్వు జయించలేవు, నువ్వే ఆశీర్వాదాన్ని చూడలేవు. జాగ్రత్తగా గమనించండి.
2005లో వివాహమైంది మాది. 2006 వచ్చింది, 2007 వచ్చింది. 3 సంవత్సరాలు పిల్లలు లేరు. ఇక పాస్ సమయం చేస్తారు, ఇక ఆడలు ఊరుకుంటారా? పరిగెడతామని రా హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు. దెర్ ఇస్ అ టైం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. నమ్మును రామని చెప్దాం, చప్పుడు దొంగ పడతాం. ఏమండి, విషదల పోయాం. విషదల గ్రామంలో వారికి వివాహం 5 సంవత్సరాలా బాబురానా? 5 సంవత్సరాలా? 5 సంవత్సరాలు అయింది. వాళ్ళ దగ్గర చాలామంది పాస్టర్లు వచ్చారు, ప్రార్థించారు, వెళ్ళిపోయారు. ఏమి కాల. ఆ రోజు మేము వెళ్ళాం, వాళ్ళు చెప్పారు మాకు పిల్లలు లేరండి, 5 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి. ప్రభువా, ఈ బిడ్డలు మీరు దర్శించని, దీవించమని ప్రార్థన చేశాం. ఇప్పుడు వాళ్ళకి 2-3 పిల్లలతో వాళ్ళు దీవించబడ్డారు. పత్తిపాడు వెళ్ళాం, పెదనందిపాడు వెళ్ళాం, పల్లెలోకి వెళ్ళాం. పల్లెలోకి వెళితే అక్కడ కూడా ఇదే పరిస్థితి. 4 సంవత్సరాలు వాళ్ళ వివాహమై ఇక లోపలికి వెళ్ళాం, ఇంట్లోకి వెళ్ళాం, ప్రార్థన చేయమన్నారు. అమ్మా, నీ చేతికి, నీ మెడలో తాయెత్తులు ఉన్నాయని చెప్పాం. వాళ్ళు నిజంగానే చూపించారు, మేము చూడలే వాళ్ళ దగ్గర తాయెత్తులు గీతులు ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు తీయనని చెప్పాం. తీశారు, తీసుకెళ్ళిపోయి ఎదురు మురికాల్లో పడేశారు. ఆ మరుసటి సంవత్సరం వారి జీవితంలో దేవుడు 12 బిడ్డని ఇస్తున్నాడు. జత గమనించండి, ఏం తెలుసుకోవాలి మనం అంటే అపవాది భయపెడుతూ ఉంటాడు. అపవాది మేక్స్ యూ అఫ్రైడ్. నా జీవితంలో ప్రారంభంలో చూస్తే అపవాది ఇంత దయ్యాలుగా పెద్ద పెద్దగా నా మీద దాడి చేయడానికి వచ్చేవాడు. ఆల్వేస్ హీ మేక్స్ మీ టు అఫ్రైడ్. నన్ను భయపెట్టాలని చూసేవాడు. కానీ వాక్యంలో దైవ సేవకులు చెప్పారు, ఇదిగో యేసే రక్తం దుప్పుడుగా కప్పుకో, యేసే రక్తము స్మరించు, యేసే సిలువ దగ్గరికి రా, యేసే సిలువను స్మరించు, అపవాది పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ ran away from me. The every fear, every afraid, ఏమండి, ప్రతి భయం, ప్రతి ఆందోళన పారిపోతుంది. ఈ రోజున నీ మనస్సులో ఒక పోరాటం, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఆందోళన ఉన్నావు, భయంలో నువ్వు ఉన్నావు. ఏమండి, క్రైస్తవ సంఘంలో కూడా కొన్ని పాటలు ఉంటాయి. ఆ పాటలు పాడుకోవడానికే బాగుంటాయి, కానీ వాస్తవంలోకి వెళ్తే వాక్య విరుద్ధమైన పాటలు అవి. చాలా పాటలు చాలా మంచిగా మధురంగా ఉంటాయి, కానీ అవి వాక్యానికి అనుకూలంగా వెళ్ళినప్పుడు, వాక్యానుసారం చూసినప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. జత గమనించండి, ఏం చేస్తున్నాడు అపవాది అంటే మన జీవితంలో భయాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఏలియా కూడా భయపడ్డాడు, చివరికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను తీసుకోవా అని చెప్పినప్పుడు పొద్దున్నే దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఏలియా లేయ అని లేపాడు. లేపేసేసి ఏం చేస్తున్నాడు దేవదూత అంటే, ఇదిగో భోజనం చేయని భోజనం పెట్టాడు. మళ్ళీ ఆ భోజనం తిని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళా పొద్దున్నే వచ్చాడు, ఓయ్ దేవదాన పైకి లే పైకి అన్నాడు. దేవదూత పిలవగానే లేచాడు, కూర్చున్నాడు, మళ్ళీ భోజనం పెట్టాడు. ఈ భోజనం తిన్న తర్వాత నీకు 40 రోజులు ప్రయాణం ఉందని చెప్పాడు. 40 రోజుల ప్రయాణం. హోరేబు కొండకి వెళ్ళాడు. హోరేబు కొండ దగ్గరే మోషే గొర్రెలు కాసుకుంటూ 40 సంవత్సరాలు ఉన్నాడు. మోషే ఎందుకున్నాడు అక్కడ? మోషే ఐగుప్తు నుంచి ప్రాణ భయముతో పారిపోయి వచ్చాడు, లేదంటే ఐగుప్తు రాజు చంపేసేవాడు. అక్కడి నుంచి గెంటివేయబడ్డాడు. మోషే అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్నారు. తన జీవితంలో కూడా భయం, ఏం జరుగుతుంది, ఇటు వెళ్తున్నాను, నా భవిష్యత్ ఏమిటి? ఏమండి, హోరేబు అనగా దేవుని పర్వతం అంటాడు. దేవుని పర్వతం అనేక పేర్లు ఉంటున్నాయి అక్కడ ఏం చూస్తున్నామంటే మోషే వీళ్ళిద్దరూ కూడా, దీన్నే సీనాయి పర్వతం కూడా అంటాం. ఇది అటు ఇటుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కొండని నేను ఎక్కాను 2019లో. ఈ కొండని ఇక్కడే ఆ యొక్క బర్నింగ్ బుష్, మండుచున్న పొదను మేము దగ్గరికి వెళ్ళి చూసాం. ఈ కొండ మీదనే, ఈ కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు 1 సంవత్సరం పాటు ఉన్నారు. ఈ కొండకు అర్థం ఏమిటి అంటే హోరేబు అనగా ఎడారి లేదా ఎండిపోయిన నేల పర్వతం. ఎండిపోయిన నేల అనగా ఏంటంటే ఐ యామ్ నథింగ్, నాలో ఏమీ లేదు, నేను మట్టివాడును ఒప్పుకుంటాం. అట్లాగా ఒప్పుకుంటాం. ఈరోజు ఎవరైనా ఎవరము ఒప్పుకోం. నాకు అది ఉంది, నేను ఇది, నేను ఫలానా, నేను తురుముని, ఏమంటే గొప్పలు చెప్పుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే
మోషే వచ్చాడు, హీ బికేమ్ నథింగ్. ఏలియా వచ్చాడు, హీ బికేమ్ నథింగ్. మోషే ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యాడు దేవునితోటి. అంటే ఈ పర్వతం ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? ఎండిపోయిన నేల అంటే నేను సున్నా, నేను ఒట్టివాడను, మట్టివాడను, నేను ఖాళీ కుండను, నేను ఖాళీ పాత్రను. అమ్మా ఊపుతావా? ఊపు. వినాల కూర్చున్న ఎవరైనా సరే. నేను ఖాళీ పాత్రను, నేను ఖాళీ కుండను. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు చేసే కార్యాలు ఎవ్వరు కూడా ఆఫ్ చేయలేరు. మోషే వెళ్ళాడు, ఆ పొదను చూశాడు, దేవుడు మాట్లాడటం ప్రారంభమైంది. మోషే, నువ్వు వచ్చిన చోటు పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడు అంటున్నాడు. ఏం జరుగుతుంది అక్కడంటే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మోషే భయపడుతున్నాడు. మోషే ఇంకా సాకులు చెప్తున్నాడు, నేను మాట్లాడలేను, నా నాలుక మందమయ్యా. నీ సహోదరుడు ఎక్కడున్నాడు? నీకోసం అన్ని సిద్ధపరిచాను, వెళ్ళు మోషే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఆశ్చర్యకరంగా 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో నుంచి అరణ్య ప్రయాణము గుండగా, అరణ్యములో, ఎర్ర సముద్రములో పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఉంటూ మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఇదే కొండ మీదకు పిలిచి మోషేతో మాట్లాడి తన స్వహస్తాలతో 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అపవాది మోషేను భయపెట్టాలని చూశాడు, ఆ భయంతో పారిపోయి వచ్చాడు. ఏలియా యెజబెలు భయం, అపవాది పెట్టిన భయంతోటి ఏమండి పారిపోయి బదరు వృక్షం కిందకు వచ్చాడు. అక్కడి నుంచి దేవుడు మంచి మాంసాన్ని పంపించి, రొట్టెను పంపించి తినిపించి అక్కడి నుంచి ఏం చేస్తున్నాడంటే 40 రోజులు